నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 17వ రోజు పారాయణలోకి వచ్చాము. కార్తీక పురాణం ఇవాల్టి వీడియోలో ఏం చెప్తున్నారో విందాం. కార్తీక పురాణం ప్రతి అధ్యాయంలోనూ ఏదో ఒక కథ బోధ ఉంటాయి. కానీ ఈ 17వ అధ్యాయం మాత్రం ఇందులో కథ కంటే ప్రధానమైనది బోధ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అసలు మానవులు వాళ్ళ శరీరం, వాళ్ళ జన్మలు మళ్ళీ ఎలా పుడతారు, ఎందుకు పుడతారు, కొంతమంది అయితే జన్మలు ఎత్తకుండా ఉంటారు అనే చాలా విషయాల గురించి ఇందులో చెప్తున్నారు. అయితే ఈ అధ్యాయంలో మాత్రం ఇంతకు ముందు అధ్యాయంలో అంటే 16వ అధ్యాయంలో దీపపు స్తంభంగా ఉన్న ఒక చెక్క దిమ్మె తర్వాత మానవ స్వరూపంగా ఎలా మారారో చాలా ఆశ్చర్యంగా అనిపించిందట. నేను ఎన్నో పంచమహాపాతకాలు అన్నీ చేశాను, ఓ దానం, ఓ పూజ, ఓ పునస్కారం ఏమీ లేదు, ఇలా స్తంభంగా మారి బతకవలసిన వాడిని నన్ను ఎట్లా మానవ జన్మ ఇచ్చారు, ఇది ఈ పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతోంది అని ఆయన ఆశ్చర్యంగా ఉందట. నాకు అన్నీ కనబడుతున్నాయి, నేను ఏమి చేశానో, నేను ఏ జీవితంలో ఎన్ని తప్పులు చేశానో, అలా చేసిన వాడిని నేను ఇలా ఎలా అయ్యాను అని ఆ మునులను, ఈ దీపపు స్తంభం నుంచి బయటపడిన ఆ దివ్య రూపం కలిగిన ఆ మనిషి అయితే అడుగుతున్నారట. అయ్యా మతంగ మహర్షిని అడుగుతున్నారు, అయ్యా మోక్షం దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల నేను ముక్తుణ్ణవుతాను అని అడుగుతున్నారట. అప్పుడు ఈ మునీశ్వరుల్లో ఉన్నటువంటి ఒక అంగీరస మహాముని ఆయన మీరు చెప్పండి అని అంటే ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు ఆనతి ఇచ్చిన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. కర్మబంధము ముక్తి, కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఇలా ద్వంద్వ సంబంధంగానే దేహం ఉంటుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. జీవుడు అంటే వేరే ఎవరో కాదు, నేను ఎవరిని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను బ్రహ్మనై ఉన్నాను అనే సమాధానం వస్తుంది. నేను ఎవరు అని ప్రశ్నిస్తే అహం బ్రహ్మాస్మి అనే సమాధానం వస్తుంది. ఎవరికైనా సరే ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలియాలి కదా. అప్పుడు ఇతను అడుగుతున్నాడు, ఈ పదార్థ జ్ఞానం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు అంగీరసులు ఇలా చెప్తున్నారు, రకరకాల పదార్థాలతో మానవ శరీరం తయారవుతుంది. ఈ శరీరం ఆత్మ కాదు, మరణించినప్పుడు ఈ శరీరం తగలబడిపోతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. కానీ శరీరాన్ని నిలబెట్టి ఉన్నది ఏదైతే ఉందో అది చిలకలా వెళ్ళిపోతుంది. ఆ లేచి వెళ్లిపోయిన చిలక వేరే రూపాన్ని తీసుకుంటుంది. అది తనంతట తాను తీసుకోదు. ఎవరో తనకి రుణపడి ఉంటారో లేదా తనకు ఎవరి వల్ల రుణం ఉందో దాని వశాత్తు, దాని ప్రభావం చేత, కర్మవశాత్తు ఆయా ప్రాణుల యందు అంటే చీమ గాని, పురుగు, పుట్ర, పాము, పిల్లి, ఎలుక, మేక, ఏనుగు మానవ జన్మగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఇదే జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. జనన మరణ చక్రం ఎప్పుడు ఆగుతుంది? మన కర్మలు నశించి పుణ్యబలం పెరిగితే ఆ సైకిల్ అనేది అక్కడితో ఆగి మనం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక ముక్తి మనకు లభించవచ్చు. అందుకని ఏం చేయమంటున్నారు అంటే, దీనికి ఏం చేయాలి అంటే నిశ్శబ్దంగా ఉండడం, పూజ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, నియమంగా ఉండడం, పొద్దున్నే లేవడం, తప్పనిసరిగా ప్రతిరోజు ఒకే నియమాన్ని అవలంబించడం, పురాణ శ్రవణం, ఎవరితోనూ పోట్లాడకూడదు, శాంతి చిత్తునిగా, స్థిర చిత్తునిగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకని బాగా వినండి, విన్నదాన్ని బాగా మననం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించండి, నామపారాయణ చేయండి. ఎప్పుడైనా మనకు శృతి వల్లనో ఏదైనా బాగా విని విని క్రమంగా అర్థమయ్యో లేదా గురు కటాక్షం వల్లనో దానంతట అదే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది, ఇది నేను కాదు, ఈ శరీరం నాది కాదు. అప్పుడు ఈ వర్తమాన సంసారం లంపటాలు అన్నీ దానికవే పుట్టుక్కన తెగిపోతాయి. అయినా కొంతకాలం
ప్రారబ్ధ కర్మ పీడిస్తుంది. అది కూడా క్షయం అవ్వడంతో పునరావృతి అయిన స్థాయి చేరుతాము. దీన్నే ముక్తి లేదా మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధుల కోసం కర్మజ్ఞుల నుండి కర్మ ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండడం వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలితం అధికమైతే మరో జన్మలోనైనా సరే వివిధ మోక్ష విద్యాభ్యాసపరుడై జన్ములై కర్మబంధాన్ని తెంచుకుని ముక్తులవుతారు. సారాంశం ఏమిటంటే మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, జ్ఞానంతో మసలండి, అలాగే ధ్యానం, నియమంగా ఉండడం, పొద్దున్నే లేవడం, తప్పకుండా ప్రతిరోజు ఒకే నియమాన్ని అవలంబించడం. అంటే ఒకే నియమాన్ని అవలంబించంటే మనకు పొద్దున్నే లేచి దీపం పెట్టుకునే అలవాటు ఉందనుకోండి, అది పొద్దున్నే మనం ఏ టైం అయితే చేస్తామో అది ప్రతిరోజు ఒక దినచర్యగా పెట్టుకోండి. అలాగే పురాణ శ్రవణం వినడం, ఎవరితో పోట్లాడకుండా మనం చేసే ఫస్ట్ పని అది కదా, పోట్లాడడం, గొడవలకు వెళ్ళడం అలా చేయకుండా కామ్గా ఉండడం, ఎల్లప్పుడూ కూడా భగవదారాధనతోనే ఉండడం, నారాయణ నారాయణ అనుకోవడం, లేదంటే ఓం నమ శివాయ అనుకోవడం. మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని నిరంతరం నామస్మరణ చేసుకోవడం. ఒకవేళ మన బుద్ధి కోతి లాంటిది కదా, మనం అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఈ నామపారాయణ చేస్తున్నప్పుడు. కానీ అటు ఇటు వెళ్లకుండా చిత్తశుద్ధితోనే నామపారాయణ చేసుకుంటే కనీసం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే మోక్షం కలుగుతుంది. మనకు సాధన అనేది వెంటనే దొరకదండి. కొన్ని రోజు ఫస్ట్ మీకు వెంటనే నామపారాయణ చేసుకోవాలి అని అనిపిస్తే కనుక ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే ఒక 5 మినిట్సే నామపారాయణ చేయండి. నెక్స్ట్ రోజు ఒక 10 మినిట్స్ చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు ఒక 15 నిమిషాలు చేయండి. ఇలా 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 పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల మన నాలుకకు పారాయణ చేయడం అనేది అలవాటు పడుతుంది. ఓహో, మనం మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఓహో, ఇప్పుడు మనం పారాయణ చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు మనం నామజపం చేసుకోవాలి అని మనకు బుద్ధి కూడా అటు ఇటు వెళ్లకుండా, అంటే మన కోతి లాంటిది అని చెప్పాను కదా మన మనసు, ఆ మనసు కూడా అటు ఇటు వెళ్లకుండా కేవలం నా దేవుడి పాదాల దగ్గరే మన మనసు లగ్నమై ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. ఇది నేను కూడా అవలంబిస్తాను. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, నాకు కూడా నామపారాయణ చేసినప్పుడు బుద్ధి అటు ఇటు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను దాన్ని అణిచిపెట్టడం కోసం ఇంకా నామస్మరణ చేస్తూ నేను తిరుపతి వెళితే కనుక ఆ తిరుపతి స్వామి మూల విరాట్ని పదే పదే చూస్తాను. ఆ మూల విరాట్ను మనసులో ముద్రించుకుని కళ్ళు మూసుకుంటే కనుక నాకు ఆ మూల విరాటే కనిపిస్తుంది. శంకు చక్రాలతో ఉండడం, స్వామివారు తులసిమాలలతో ఉండడం, సుగంధభరితమైన వాసన రావడం, నాకు అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. నేను నామపారాయణ చేసుకున్నప్పుడు స్వామిని అలా ఊహించుకుంటూ చేసుకుంటాను. ఇది ఇలా ఉండండి, మీరు ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి అయితే చెప్తున్నాను. ఇంకా కథలోకి వెళితే, నాయన బంధించేది ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు. అయితే ఈ మొద్దు నుండి వచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు, కర్మలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. అప్పుడు దీనికి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిందే స్వధర్మ నిధనం శ్రేయ, అంటే స్వధర్మ నిధనం చెయ్యాలి అని అర్థం. అంటే మీరు ఎవరింట్లో అయితే పుట్టారో వారి ఆచార రీత్యా మనం కూడా ఆ ఆచారాలను పాటించాలి. అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా పొద్దున్నే లేచి మీ ఇంట్లో వాళ్లకు దీపం పెట్టి దేవుడి గుడికి వెళ్ళి నామస్మరణ చేసుకుని దైవాన్ని దర్శించే అలవాటు ఉంటే కనుక మీరు కూడా ఖచ్చితంగా ఆ పనినే చెయ్యండి. మీరు నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదు అని ఆగిపోకుండా మీ అమ్మగారు కానీ, మీ తాతగారు కానీ, మీ అమ్మమ్మగారు కానీ, మీ నానమ్మగారు కానీ ఏదైతే మీ విధానం ఏదైతే అవలంబిస్తున్నారో ఆ విధానాన్ని మీరు కూడా అవలంబించండి. దీన్నే స్వధర్మం నిధనం శ్రేయ అంటారు. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగపండులాగా నిష్ఫలం అయిపోతుందట. అందులోనూ బ్రాహ్మణులకు ప్రాతకాల స్నానం వేదోక్తంగా ఉంది. ప్రతిరోజు చేయలేకపోయినా సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, అంటే కార్తీకంలో, మాఘమాసంలో, వైశాఖ మాసంలో అయినా సరే ప్రొద్దున్నే స్నానం చేయాలి. ఇలా స్నానాలు చేస్తే వైకుంఠం లభిస్తుందట. చాతుర్మాసాది పుణ్య కాలాల్లోనూ, సూర్య చంద్ర గ్రహణాలలోనూ, పర్వదినాలలోనూ స్నానం చాలా ముఖ్యమైనది. సర్వకాలాలలో బ్రాహ్మణులు చేసి తీరాలి. సూర్యునికి నమస్కారం,
శివుడకు అభిషేకం, విష్ణువుకి అలంకారం, ఇలా ఏది తోస్తే అది, ఏది వస్తే అది చెయ్యాలి. ఈ కార్తీకంలో కార్తీక దామోదరుడి కంటే దైవం లేదు. మిగిలిన నెలలు చేసినా చేయకపోయినా కనీసం ఈ ఒక్క నెలలో అయినా పొద్దున్నే స్నానం చేసి హరిహరులను ఆరాధించాలి. విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల ఏకాదశికి పాల సముద్రాన్ని చేరి పడుకుంటాడు. మళ్ళీ హరిభోగిని అంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో ఉండే 4 నెలలు చాతుర్మాసం అంటారు. హరికి నిద్రాసుఖమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానం చేస్తారో పుణ్యం అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. దీంతో 17వ రోజు పారాయణ అయితే పూర్తయింది. రేపటి పొద్దున్న వీడియోలో 18వ రోజు పారాయణ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.